కొంచెం ఉన్నానన్న, మీరు ఎవరు మాట్లాడేది కొంచెం విచారం చేసిన తర్వాత మాట్లాడతారు, మీరు మాట్లాడతారు మీరెందుకు మీరు మాట్లాడేది కాదు. అధికారులు వచ్చినారు, అధికారులు వచ్చి మాట్లాడతారు. చెప్పు, ఏమిటి సమస్య? చెప్పు. ఇప్పుడు ఈ స్థలం నీదేనా? నాదే సార్. ఈ స్థలం నీదే. ఇంకా వాళ్ళకి వదిలేసే కట్టినాను. లేదు నువ్వు ఇప్పుడు ఇక్కడ వాకిలి తిరగకూడదు, మేము ఇక్కడ గేట్ తీసుకొని ఉంటాం, మేము చెప్పినట్టు నువ్వు అక్కడే తిరగాల, లేదంటావని మొన్ననే ఇదే వారమే నన్ను కొట్టినారు మొగోళ్ళు. ఎందుకు కొట్టినారు? నువ్వు వాళ్ళు కొట్టిందే సార్ ఇవన్నీ. ఎవరు కొట్టినారు? ఆయన లేడు, ఈ ఆయన రోడ్డు మీద అంత కుప్ప, అవతల గేరాలు యూతల గేరాలు అందరూ వచ్చినారు. మీకు చెప్పింటే సార్ మీరు ఈ సార్ వాళ్ళకి ఫోన్ చేసినారు, ఈ సార్ వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేసినారు ఎందుకు గొడవ పడుతున్నావు అని. ఈ సార్ వాళ్ళు చెప్పినందుకు ఇంటికి వచ్చి నువ్వు పెద్ద పోలీసు వాళ్ళ దగ్గర కొట్టినారు సార్. ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గర ఆడవాళ్ళ మీద ఎందుకు పోతున్నారని సారాలు ఫోన్ చేసినారు. నువ్వు సిఎస్ఆర్ తో ఫోన్ చేపిస్తున్నావు అని ఆ పిల్లాడు ఇంకొక పిల్లాడు నలుగురు సార్. నా కొడుకుని షాప్ దగ్గర కొట్టొచ్చినారు. షాప్ దగ్గర సార్ మెకానిక్ పని చేసుకుంటున్నారు. ఉండదు మీరు ఇద్దరు, మా ఉండదు 20 మంది 30 మంది. అంత దౌర్జన్యం సార్, గుండె చూపిస్తున్నారు నా మీద. మా నాన్న లేడు సార్, మా అమ్మమ్మ ఎవరు నీకెవరు లేరు, నీకు మేము ఇంటి మంది ఉన్నాము దగ్గర పోతా అని అట్టిగాని భయపట్టిస్తున్నారు. టోటల్ గా 54 అడుగులు సార్, వీళ్ళది 14 అడుగులు, వీళ్ళది 11 అడుగులు. ఇది 11 అడుగులు కొలిస్తే 14.8 ఉంది ఈ బిల్డింగ్ వెడల్పు. ఇది 14 కొలిస్తే 3 అడుగులు తక్కువ ఉంది. ఇక్కడికి ఈడో తీసావని ఇంట్లోకి వచ్చి ఇక్కడికి గొలిచినా గానీ 3.8 అడుగులు ఎక్కువ ఉంది. అయినా గానీ వీళ్ళ గోడ కాడికి వస్తే ఇటుకు వస్తుంది. ఇది వచ్చేసి 14 అడుగులు లాస్ట్ వరకు ఇల్లు సరిపోతాం సార్. వీళ్ళు కరెక్ట్ కట్టుకున్నారు కదా అయితే. ఇది 14 అడుగులు సరిపోతుంది సార్. ఇక్కడ నుంచి కూడా కొలిస్తే 54 అడుగులు బిల్డింగ్ లాట్ వరకు లాస్ట్ వరకు కూడా కొలిచారు సార్. ఇది కొద్దిగా ఎక్సర్సైజ్ ఇప్పుడు మామూలుగా ఇంకోటి పైన బాడీకి ఇచ్చుకున్నారు సార్. ఆ బాడీకి ఇచ్చుకున్న మెట్ల మీద నుంచి దిగి ఇట్లా వస్తారు. అట్లా కాకుండా వీళ్ళు ఈ పక్క నుంచి రావాలా అంటారు. ఇంతకుముందు ఇల్లు ఖాళీ ఉంది కాబట్టి మనకు సివిల్ ఇష్యూ కంటే కూడా ఇక్కడ క్రిమినల్ యాక్టివిటీ కూడా మొహమ్మద్ అమ్మా, ఇది నాకు బాధాకరం. ఆదోనిలో ఒక ఆడ మనిషి ఇలా కొడతారా? నాకు సివిల్ ఇష్యూ కాదు ఇక్కడ. నాకు ఇల్లు కట్టుకోవడమో వీళ్ళ స్థలం వాళ్ళ స్థలమో సర్వేర్లు తెలుస్తారు. కానీ ఈ రకంగా ఆడ మనిషిని కొట్టడాన్ని మనం భరిస్తామా? ఆదోనిలో ఎవడన్నా కావచ్చు కాకాడు. మన లా అండ్ ఆర్డర్ ఏం చేస్తున్నట్టు మనం ఏం చేస్తున్నట్టు కదా. ఒక ఆడ ఇప్పుడు మనం నిన్ననే చెప్పాం 10 నెలలు అవుతుంది సార్. 10 నెలల నుంచి గొడవ సార్. అందరు సార్ అక్కడ ఉన్న బిల్డింగ్ వాళ్ళు అందరూ చూస్తున్నారు. ఆడపిల్లలు వాళ్ళే ఇడిపించినారు. ఇట్లా జుట్టు పట్టుకొని లాక్ కొట్టినారు సార్. ఇడిపించే వాళ్ళు కానీ ఎవరు లేరు సార్. నాకు ఇప్పుడు చాలా మంది కూడా అన్నారు చూడు, వీళ్ళందరూ పని మీకు కథ ఉండాలి అంటారు సార్. భయపడి సాయాలు సార్ రౌడీజం చేస్తున్నారు. అప్పు చేసి ఇల్లు కట్టేస్తున్నాం సార్. ఆ టెన్షన్ కన్నా వీళ్ళ టెన్షన్ ఎక్కువైపోయింది సార్. చూడు సార్ అట్లా మాట్లాడుతున్నారు. మా మొగోళ్ళు వచ్చినా చెప్తారంటే ఇప్పుడు వాళ్ళు మొగోళ్ళు రావాలా సార్? ఒక్కడన్నా ఉండరు సార్, మొగోళ్ళు లేరు. ఇప్పుడు చేయగారు వాళ్ళు కంట్రోల్ లేకపోతే ఎలా? బాధ్యతలు పక్కన బిల్డింగ్ సార్ కే కోపం వచ్చింది. ఒక్క ఆడ మంచినట్లు కొడుతున్నాను అని ఈ వీడియో వీళ్ళందరికీ పంపించండి. సో కొడుతున్న వీడియో కనపడతా ఉంది.
దెబ్బలు కనబడతా ఉన్నాయి. ఇంకేం కావాలి మీకు చర్య తీసుకోవడానికి? నా మీద ఎస్సీ కేసు పెడతామని నన్ను ఏం చేస్తున్నారు, నన్ను బెదిరిస్తున్నారు. ఇది కూడా సరైనది కాదు కదా. ఒక ఉమెన్ వచ్చింది, దెబ్బలు కనపడతా ఉన్నాయి, వీడియో చూపిస్తా ఉంది కొట్టినట్టుగా. ఇంకా మనం ఏమి దేనికోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు, దేనికోసం వెయిట్ చేస్తున్నట్టు, ఇది సరైనది కాదు. నిన్ననే మనము మహిళల్ని రక్షిస్తామని పెద్ద ప్రోగ్రాం పెట్టాం మన పెద్దలో. ఈ రోజు మహిళని కాపాడడానికి మనం నానా బాధలు పడతాం. వాళ్ళ కళ్ళ ముందే అలా ఉంటే షాప్ దగ్గర కొడుకున్న ఆడుగుడు ఎవరు లేరు నాకు శత్రువు తప్ప. అంగడి పెట్టుకొని బతుకుతున్నాను. నా కొడుకు మెకానిక్ పోయి తెచ్చుకుంటున్నా, ఏదో అప్పు చేసుకుని ఇల్లు కట్టించుకుంటున్నాను సార్. వీళ్ళతో మనశ్శాంతి లేకున్నట్లుంది సార్. ఏదో మా ఇంట్లో చేసుకొని ఇల్లు కట్టించుకుంటున్నాం సార్. వీళ్ళది గొడవ ఇట్లా అవుతుంది. నువ్వు ఒకటే ఇద్దరే ఏం చేసుకుంటున్నావు అంటే పక్కన వాళ్ళు అందరు ఇడిపించాక వచ్చినారు సార్. నన్ను అంత ఇది చేస్తున్నారు సార్. వాళ్ళు 5 మంది అన్నదమ్ములు వీళ్ళ వస్తే కూడా మీరు వచ్చినందుకు వాళ్ళ ఇంట్లో ఒక్క మగతను కూడా బయటకు రావాలి. దాకా అంటే సార్ ఇది మా కంపౌండ్. వాళ్ళు కనపడుకోకుండా మేము ఇంకో వాళ్ళు కనపడుకోకుండా కంప్లైంట్ రాసినారా? మొన్న రాసి ఇచ్చినాం సార్. ఇవ్వండి. వాళ్ళు కనపడుకోకున్నట్లు మా పైనకి లేపుకుంటాం సార్. మేము వాళ్ళు చూసేదొద్దు, మా వాళ్ళని చూసేదొద్దు. ఎన్నిసార్లు ఇచ్చినాం సార్ కంప్లైంట్. సర్వే రిపోర్ట్ కాదు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వరా మీరు? పోలీస్ కంప్లైంట్ రాత్రి ఇద్దరే పోయినారు సార్. వాళ్ళు 30 మంది. మేము హాస్పిటల్ పోయి వస్తుంటే వీళ్ళు ఇద్దరే ఉన్నారు. వాళ్ళు 30 మంది ఉన్నారు సార్. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి వచ్చినాం సార్. మొన్న సార్కి ఇచ్చి వచ్చినాం సార్. వాళ్ళు ఎవరి మాట వినరు సార్. సార్ వాళ్ళ మాట కూడా వాళ్ళు వినరు. ఈ సైజ్ సరిపోయిందా? ఇది సెకండ్ ప్లాట్ సార్. ఇక్కడ ఉండేది 14 ఉండాలా, 14 ఉంది సార్. ఇది 11 ఉండాలా, 11 ఉండేది 14 ఉంది. వాళ్ళది 14 ఉందా? కొంచెం 3 అడుగులు ఇంకా జరుపుకున్నారు సార్. ఇది 3, 4, 5 3 బిల్డింగ్లు సార్. ఈ 3 బిల్డింగ్లు కలిపితే 40 అడుగులు వస్తున్నాయి సార్. ఇట్లా ఇల్లంతా సార్. 11, ఆ చివర వాళ్ళ ఇంటి గోడ వచ్చేసి సగం గోడ అన్నారు సార్. ఆ సగం గోడ నుండి చెక్ చేస్తే 40 అడుగులు మార్చేసి ఇక్కడికి వచ్చింది సార్. 40 అడుగులు సార్. అంటే వీళ్ళంతా ఒకటే కదా సార్. అవతల పాటు మొత్తం 40 అడుగులకి. ఈరోజు నేను శివశంకర్ నగర్ లో ఉన్నాను. ఫాతిమా అనే మహిళ నా పక్కన ఉంది. ముస్లిమ్స్ అందరూ కూడా, వాళ్ళ బంధువులందరూ కూడా వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ చిన్న 2 ఇళ్లకు మధ్య సంబంధించిన గొడవ ముదిరి పెద్దదయ్యింది అని చెప్తా ఉన్నారు. పక్కన ఉన్న వాళ్లకు వీళ్లకు ఉన్నటువంటి స్థలానికి సంబంధించిన గోడ మధ్యలో ఏదో ఇష్యూ ఉంది. దానికి సంబంధించి పాపం ఈ మహిళ నాకు 2-3 రోజుల నుంచి తిరుగుతూ ఉంది. నేను ఏదో చిన్న గొడవ అనుకున్నాను. మొదటి రోజు లేదు, కానీ ఈరోజు చూస్తే ఈ అక్క మొహం మీద చూసారు. అక్క మొహం మీద ఈ రకంగా కొట్టి దారుణంగా హింసించినారు అనే విషయాన్ని చూసి నాకు నిజంగా రాత్రి బాధ వేసింది. 2 రోజుల ముందు నేను ఈ సమస్య వచ్చినప్పుడు సిఐ గారికి నేను ఫోన్ చేసి, ఏమండి ఒకసారి ఇంటికి వెళ్ళి చూసిరండి, ఏదో మహిళ అని చెప్పాను. మరి ఆయన మనుషులు పంపించినాడు, చూసినాడు, అంతా అయ్యింది. కానీ నిన్న రాత్రి ఈ రకంగా మహిళ దెబ్బలతో నా దగ్గరికి రావడం అన్నది నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇది చాలా సీరియస్ అంశం కూడా. ఆదోనిలో ఒక ముస్లిం పేద మహిళ ఇల్లు కట్టుకుంటా ఉంటే గొడవ లేదన్నా ఉంటే టీపీఓలు ఉన్నారు. ఒక పేద ముస్లిం మహిళని పేద వాళ్ళని ఎవరన్నా కొడితే అసలు ఊరుకుంటామా అన్నది ప్రశ్న. అట్లా ఊరుకునే ప్రశ్నే లేదు. వాడు ఎవడన్నా కావచ్చు కాక, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు కాక లేదు. ఆదోనిలో ఇటువంటి దుర్మార్గాలు. ఏమండి, ఇల్లు కట్టుకోవడం నేరమా?
నేను అడుగుతున్నాను ఇప్పుడు ఈ మహిళ ఏడుస్తా ఉంది నా దగ్గర మూడో రోజు వచ్చింది ఆమె. రోజు వస్తే ఈ ఊర్లో ఉన్న పెద్ద మనుషులంతా ఏమైనారు అర్థం చేసుకోవాలి. ఊర్లో పెద్ద మేము ముస్లింలు పెద్దలు ముస్లింలు అందరిని చూసుకుంటాం, ముస్లింని కాపాడుతాం అనుకున్నటువంటి ముస్లిం పెద్దలంతా ఏమైనారు? ఈ పేద మహిళల్ని కాపాడుకోరా? ఎవరో వచ్చి మీ ముస్లిం మహిళని కొడతా ఉంటే మీరేం చేస్తున్నారు? వచ్చి నిలబడాలి కదా కనీసం. ఇదేం అన్యాయం? ఎవరు నిలబడకపోయినా సరే నేను నిలబడతాను. పేదవాడి మీద ఎవడు దాడి చేసినా సరే వాళ్ళ మీద కఠినంగా చర్యలు ఉంటాయని ఆదోనిలో స్పష్టమైన సందేశం ఉండాల్సిందే. అలా లేకపోతే ఊర్లో మనం లా అండ్ ఆర్డర్ని కాపాడడం సాధ్యం కాదు. ఊరికే ఏదో టైంపాస్ చేసుకోవడం, వాళ్ళని పిలవడం, వాళ్ళు అరవడం వీళ్ళు అరవడం కాదు. సివిల్ డిస్ప్యూట్ వేరే. ఏదన్నా ఉంటే గోడకు సంబంధించి టీపీఓ వాళ్ళు కూడా పిలిచాను, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని పిలిచాను, సెక్రటరీని పిలిచాను. వీళ్ళందరూ కలిసి ఎంత ఉందో కరెక్ట్గా లెక్కేసి చెప్తారు. ఇది కరెక్ట్గా ఉందనే చెప్తా ఉన్నారు. మళ్ళీ కావాలంటే కొలుచుకోవచ్చు ఎవరైనా సరే, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఆదోనిలో ఏ మహిళ మీద అయినా సరే ఆమె అశక్తత ఉండొచ్చు, బలహీనత ఉండొచ్చు, లేకపోతే పెద్ద కుటుంబం నుంచి రాకపోయి ఉండొచ్చు, పేదవాళ్ళై ఉండొచ్చు, రోజు చేసుకొని బతికే వాళ్ళే ఉండొచ్చు. ఈ రకంగా మహిళని కొట్టడం అన్నది ఎంత అమానవీయము. అసలు మనుషుల అది పద్ధతేనా? అందరిలో పోయి అట్లా కొడతారా? అందరూ మీకు మీ రౌడీజం నన్ను ఇట్లా టచ్ చేసి ఇట్లా గుర్తి ఇట్లా చంపలు కొడుతున్నాడు, చుట్టూ పట్టుకొని కొడుతున్నాడు సార్ నన్ను. మాటలు అంటే కలిసి సురేష్ నా కొడుకు కోసం బతికినట్లున్నాను సార్. నాకు అంత అవమానం జరిగింది. నేను ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథమ్మా. నమస్తే సార్, చెప్పండి. నమస్కారం అమ్మా. ఇప్పుడు మనము ఈరోజు నేను ఆదోనిలో ఒక పేద ముస్లిం మహిళ అమ్మా, ఆమె ఇల్లు కట్టుకుంటూ ఉంటే ఆ స్థలానికి సంబంధించిన ఏదో ఇష్యూ ఉంది, క్లారిటీ ఇచ్చారు. టీపీఓ వాళ్ళు వచ్చి క్లారిటీ ఇస్తున్నారు. 3 రోజుల ముందు ఈమె నా దగ్గరకు వచ్చింది, ఎవరో పక్కన వాళ్ళంతా కొడుతున్నారు అని. ఓకే సార్, ఏ లిమిట్స్ సార్ అది? ఇది 2 టౌన్ లిమిట్స్ అమ్మా. ఓకే, నేను ఒకసారి చెప్పండి సార్, నేను మాట్లాడతాను. ఒక నిమిషం అమ్మా, మీరు వినాలా? చెప్పండి. నిన్ననే మనము మహిళల్ని కాపాడడం మన బాధ్యత 112 కొడితే వెంటనే 10 నిమిషాల్లో వస్తానంటున్నారు. వీళ్ళ కంప్లైంట్ ఏమిటి? వీళ్ళని రోజు కొడుతున్నారు. ఆమె గాయాలతో కనపడతా ఉంది, ఇక్కడ మొహం చుట్టూ మీద గాయాలతో కనపడతా ఉంది. 2 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పటికి కూడా ఎటువంటి కేసు నమోదు కాలేదు, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని ఇక్కడ బాధితులంతా చెప్తా ఉన్నారు. ఇది వెంటనే ఏం పేరు? ఫాతిమా. ఎందుకంటే ఇది ఒకసారి కాదు 2-3 సార్లుగా జరిగింది అంటున్నారు. నాకు ఇబ్బంది. రాత్రి మీ ప్రోగ్రామ్ నుంచి వచ్చేటప్పటికే ఈమె రాత్రి 10 గంటలకి గాయాలతో నా ఇంటి దగ్గర కాచుకొని ఉంది. నేను వెంటనే పొద్దున్న లేచి ఇక్కడికి వచ్చి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఈమె ఎటువంటి ఇక్కడ ఆఫీసర్లు టీపీఓ ఉన్నారు, సిఐ గారు ఇక్కడే ఉన్నారు, అందరూ ఇక్కడ ఈమెకి సంబంధించిన తప్పు ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ఈమె దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి, కొట్టినట్టు వీడియోలు కనబడతా ఉన్నాయి, కొట్టినట్టు సమాచారం కూడా ఉంది. ఇప్పుడు కూడా చర్య తీసుకోకపోతే మనం మహిళల్ని కాపాడుకున్నట్టు కాదు అని చెప్తా ఉన్నానమ్మా. ఒకసారి దీన్ని సీరియస్ గా తీసుకోండి. దీన్ని ఏమైందో కూడా మన ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది నిజం ఏంటో మీరు సిఐ గారికి కనుక్కోండి. నేను ఇంతకుముందు కూడా సిఐ గారికి ఈ విషయం చెప్పినాను, మళ్ళీ మీ సమక్షంలో ఆయనకి చెప్తా ఉన్నాను. ఆయన వెంటనే చర్య తీసుకోవాలా, లేకపోతే ఎలా అవుతుందో చూద్దామ్మా. ఓకే సార్, సిఐ గారితో మాట్లాడతాను. ధైర్యంగా ఉండాలి. నీ మీద చెయ్యి పడేలా పరిస్థితి రానివ్వను, ధైర్యంగా ఉండు. అర్థమైనా? ఊర్లో ఏం ఇది ఊరా వల్లకాడ? ఊర్లో అందరూ ఉన్నాం మేమంతా కూడా, పోలీసు ఉంది, తప్పనిసరిగా నిన్ను కాపాడుకుని ఉంటాం. ఎవరైతే నిన్ను కొట్టినారో వాళ్ళ మీద 100% చర్యలు తీసుకుంటారు. సరేనా? నీ పని నువ్వు చేసుకో. వాళ్ళు సర్టిఫికెట్లు ఇస్తారు, పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తారు, మీ పని మీరు చేసుకోండి. టీపీఓ గారు ఏమో సర్టిఫికెట్ ఇవ్వండి, పోలీస్ సర్టిఫికెట్ ఇవ్వండి, వీళ్ళకు సర్టిఫికెట్ ఇవ్వండి, పోలీస్ సార్ మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి. వీళ్ళకి నిజాయితీగా ఉంటే మీరు దగ్గర ఉండి కట్టించుకోండి. రైట్? ఏ మాత్రం ఏ ఒక్కరు కూడా చెయ్యెత్తి కొట్టకూడదు. రైట్? ధైర్యంగా ఉండమ్మా. ఇంక నేను వాళ్ళ సంగతి తినాలిగా, నీ ఒకటి ఇంటికి కుదరదుగా. రైట్? లేకున్నప్పుడు గోడ బాగా కొట్టినాం సార్. మా ఇంటి కాంపౌండ్
గేట్ వాళ్ళు కొట్టే చేసిన ఫస్ట్ గేట్ మాది ఉండేది ఇక్కడే ఉంది సార్, ఇక్కడే ఉండే. ఏమంటే అప్పుడులోగానే వాళ్ళిద్దరు వాళ్ళ అత్త వాళ్ళ మామ ఉన్నప్పుడు, మా జట్టుకున్నప్పుడు, ఎవరు లేకున్నప్పుడు మా తాత ఏం చేసింది తెలుసా, అదో పన్నులోటి సార్ ఇది. అప్పుడు మమ్మ ఇచ్చిందో తీసుకునిందో అన్ని కూడా భగవాన్ కొట్టు సార్. ఎలా మీ దేవుని దగ్గర చెప్తామో వాళ్ళ అమ్మలాకమ్మ మా ఉద్దరు మాట చెప్పాక రాదు సార్. ఆడపిల్ల అనేది సార్ 70 మాటలు మాట్లాడు సార్ అబద్ధాలు, మాకు రాదు సార్ అటు మాట్లాడేకే. ఇచ్చినారు మా తాత, ఇది ఇంత ఇచ్చినారు సార్, ఇది ఇంత మాది సార్, అది ఇంత వాళ్ళది సార్. ఏమో ఆడపిల్ల కాదు నువ్వు వదిలిపెట్టేసినాం, 2 అయిపోయింది సార్. ఆయన కానీ దొంగ సర్టిఫికేట్ తీసుకొని దొంగ తెచ్చుకొని దొంగ పట్టలు తెచ్చుకొని చేసుకుని సార్ వాళ్ళ పేరు మీద. ఆయన కానీ చేసి ఆడపిల్లలే తీసిపోయాడని చెప్తాం సార్. అది అయిపోయింది కదా సార్. మొన్న మా చిన్న వస్తుంటే అంగి పట్టుకున్నారు సార్. ఆయమ్మ ఏడు గురించి పట్టుకున్నట్లు సార్. ఇప్పుడు నాన్న వచ్చి మా ఊళ్ళు కొట్లాడితే కానీ నేను ఆడున్నాను సార్. వచ్చి సమాధానం చెప్పదు, ఏళ్ళు కొట్లాడుతావు అక్క, చిన్నప్పుడు తిరిగి మలిసి తిరిగినాము, నీ మొగుడు పారిపోతే కానీ మా అంతా తోడున్నాం కదా అక్క నీకు అని. చిన్న పనికి పెద్ద పనికి అన్ని శిక్ష కానీ వానికి అందరు తోడున్నాం సార్ మమ్మ. ఇప్పుడు బాగా అన్నోళ్ళు తమ్ముళ్ళు వస్తే ఆయమ్మకి ఇదే అనుకున్నారేమో సార్, నాకు అర్థం. ఇంతవరకు నిన్న మొన్న వచ్చి సమాధానం చెప్పి ఇంతవరకు రాలే కానీ ఈ పది వచ్చినారు సార్ వాళ్ళు. సార్ ఎరకలు సీనా సార్ ఇవన్నీ కరెక్టే. మహిళల్ని కొట్టచ్చా సార్? ఇప్పుడు మా నాయన సార్, ఇప్పుడు మా చిన్న దేని పోయి వస్తున్నాడు సార్. వాడు శిక్ష మెకానిక్ షెడ్ పెట్టుకుని వాడు పెట్టినాడు సార్ రోడ్డు మీద. పెట్టుకుని వచ్చేటప్పుడు పిల్లలు ఎక్కించుకొని వస్తున్నారు సార్ స్కూల్ నుంచి ఎక్కించుకొచ్చినప్పుడు ఏమన్నారా, పిల్లలు ఆడలు కొట్లాడుతున్నారు సార్. ఏ కర్ణా కొడక వంట చేసే కర్ణా కొడకే అంటే ఎవరు అనిపించుకుంటారు సార్? ఈ కల్మన కొడక అనిపించుకున్నాక ఏం అవసరం సార్? మా ఇంట్లో మా ఇంటికి ఆయన చిక్కుతుంది సార్. మా ముందే ఊకున్నాం, ఏమంటే వాడు ఒప్పుకున్నాడు సార్. మామూలు 70 మంది ఉన్నాయి కానీ ఒక్క మా అమ్మాయి అల్లాడిస్తుంది సార్. మమ్మల్ని మాటలతో ఆమె స్టేషన్ పై కేసు పెడుతున్నారు సార్. కన్నగా ఇప్పుడు దినం ఒక్కసారి 2 సార్లు నింపున్నారు సార్. ఆటలు ఊకుంటారు సార్ మొగ్గురు మీద. సార్ ఇప్పుడు వాళ్ళు పిలుచుకొచ్చే పిల్లల మీద రాయిస్తారు. నీటికి సరే సార్ కానీ వచ్చి మాట్లాడే కానీ మాట్లాడే సార్. మాట్లాడే కానీ ఊడ కట్టాక ఊకే మా ఊళ్ళతో నాకు చెప్పుకుంటాక ఇన్నిసార్లు సమాధానం చెప్పాను నా అమ్మకి. ఆ అమ్మ ఇంతకని తెలుసుకోవడం లేదా? నాకైతే నీకైతే మరే ఇస్తాను, వాళ్ళకైతే మరే ఇచ్చారంటే ఏమక్క ఇది నీకు తెలివి ఉండదు ఇంత రానికి అంటే అమ్మ ఎదురు అక్కడ వదలమన్నట్టు నీకు ఎన్నిసార్లు చెప్పలేదాక గోడ కట్టవని? నువ్వు మా ఇంటికి గోడ వాళ్ళు కొట్టావక్క నువ్వు. మీ కొట్టు వాళ్ళు పడిపోయి ఎట్లు పడిపోతుంది అక్క? చెప్తా సార్ బామ్మడికి బాగాలేదు సార్. ఏదో రకంగా సామరస్యంగా ముగించుకొని వాళ్ళ పాట బాగుంటుంది సార్. ఆ దావ డీటెయిల్ చెప్పండి సార్. అమ్మ కట్టుకోమని ఏమని చేసుకోమని ఆ దావ మాది సార్. అది ఇంతకు ముందు వాటి అన్నారు సార్ మాది బాగా సమస్య సార్. ఇంకా కొంటానని చెప్పండి సార్. మా ఇంట్లో మొత్తం వాళ్ళ అమ్మకి అమ్మేస్తారు. వాళ్ళ అల్లమ్మకి ఎన్నిసార్లు వచ్చారు సార్? సార్ వాళ్ళ మామ ముఖ్యత్రులే వర్షం చేప ఏముండలే, పెద్ద మచ్చలే అతను వండుకొని మన ఆయనకి అడిగి స్థలం లేదు వాళ్ళది. ఒక ఇద్దరే వచ్చినారు, కొడుకు తండ్రి. 7 జాబ్ చేసుకుంటాను, ఇంకా ఏమయ్యా సిద్ధులు పట్టు వేసుకుంటాను, మీ జతకుంటున్నాను. మామేమంటే దానికి ఉన్నాయా మీకు సాయిబులు, పెద్ద కులసులు, మాకు పందులు సాకుతాం,
అన్నీ ఉంటాయి ఇక్కడ. మరి నువ్వు ఏమనుకోకూడదు అంటే నాకు అస్సలు ఏమన్నది ఒప్పుకొని పాపం వాళ్ళు ఉన్నంతసేపు ఎన్ని పదులు వచ్చి కూడా ఏమనలేదు పాపం. ఈ అమ్మ వచ్చా సరే ఇప్పుడు ఇదే వాళ్ళు ఇద్దరు చచ్చిపోయారు పెద్దలు. వాళ్ళు మీరు గోడ కట్టేసుకొని ఎవరి దారిన వాళ్ళు ఉంటే సరిపోద్ది కదా నా ఉద్దేశం. ఏం లేదు సార్, ఇప్పుడు పాట మంచి పోయి చూసేకిరే సార్ అట్లా చేసి ఆమె కూడా లేదు. కొడుకులు కరెక్ట్ కానీ కట్టేసారు. ఇప్పుడు ఏదో ఒకటి ఇంకా గొడవ పెంచుకోకుండా తగ్గించుకుంటే తప్పురా. మా చిన్న చెప్పుతో కొట్టే సార్ పెద్ద మనిషి కదా, సర్దు. ఇప్పుడు గొడవ పడకుండా సర్దు. లేదు సార్, అది ఎంత ఇవ్వండి సార్, అది ఎంత ఇవ్వండి. ఇది పోతుంది కదా సార్, ఇది గోడ వాకిలు సార్ అది. సరే 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 మాకు ఇబ్బంది అవుతుంది సార్. సార్ నా ఈయనకే ఉంటుంది సార్ మామ. దొంగతనం చేసినట్లు రోడ్ల మీద నిలబెట్టారు సార్. అమ్మ రోడ్ల మీద నిలబెడతారు అమ్మ తెలుసా, స్టేషన్ కాడ పోయి ఆ సారాలను ఇబ్బంది పెడతా పోయి సార్. అదే నన్ను ఏమంటున్నా మాట కావాలంటున్నాను సార్. హాయిగా ఉండు, కుట్టుకోవద్దు. లేకపోతే ఊరికి చెడ్డ ఇంతవరకు ఏమన్నాం సార్. ఆమెనే మీ దగ్గర 10 ఉంటే ఆమె దగ్గర 10 ఉంటాయి. కాదన్న గొడవ కొంచెం ఉన్నది. ఇంతమంది అడిగి చూడండి సార్, మేము గొడవ పడుతున్నాం. ఆమె మామూలు ఆమె కంపల్సరీ. మీరు ప్రశాంతంగా ఉండండి, కొంచెం కోపాలు తగ్గించుకుంటే సరిపోద్ది. సార్ మా మందు సార్, ఆ అమ్మ చెప్పిన మాట విన్నారు సార్. పక్కలో ఉన్నారు వాళ్ళు అడగండి సార్. ఆ అమ్మ పెద్ద రంగం సార్. మాటలు ఎందుకు రా? హలో హలో హలో, ఇక్కడ ఇదేం కాదు. డిఎస్పీ బంగ్లా ఆపోజిట్ శివశంకర్ నగర్ లో ఉన్నాను నేను. ఇక్కడ కుళాయి లేదు అని ఇబ్బంది పడతా ఉన్నారు. ఇక్కడ మహిళలు వచ్చి చెప్తా ఉన్నారు. వెంటనే మీరు విజిట్ చేయండి. ఇక్కడ మీ నెంబర్ చెప్పమ్మా. నెంబర్ చెప్పండి. సార్ 799 సార్. మీరు వచ్చేసారా? రండి రండి వెంటనే వచ్చి కుళాయి చేస్తారులేమ్మా. రైట్ సరే. అలాగే రాసిస్తే పేపర్ ఇస్తే కదా నువ్వు. ఏదో పేపర్ ఇవ్వాలి కదా. పింఛన్ ఇవ్వండి, ఆధార్ కార్డు ఉండదు సార్ వాడికి. వాడికి తంబు కండ్లు అది ఉత్తట్లేదు సార్. వాడికి డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్, ఆధార్ కార్డు ఉంది సార్. ఏదో కార్డు అర్జీ రాసి సరేనా? తమ్ముడు తమ్ముడు పెద్ద మనిషి నీదే బాధ్యత చెప్తున్నా. చూడమ్మా, మళ్ళీ గొడవ పడితే మాత్రం బాగుండదు. సరేనా? చేస్తావు కదా? చేస్తావు లేదా? రైట్. నిన్నే మా పోలీసు దగ్గర పోయి మహిళల్ని కాపాడుతాం. దెబ్బలతో కనబడితే దారుణం. అసలు నాకు అసలు రాత్రి అదే ప్రోగ్రామ్ నుంచి వచ్చినా నేను చూస్తాను. నాకు అసలు రాత్రి ఇంకా ఇంత భయంకరంగా రాత్రి అన్నంతా వాచిపోయి ఏమి రా ఈ కర్మ ఈ ఊరికి దారుణం.
ప్రొటెక్షన్ పెట్టండి.